సాధించింది కళ్ళ ఎదురుగా ఉన్నా చెప్పేవాళ్ళు లేరు. ఏమీ లేదని చెప్పేటటువంటి వాళ్ళ మాటలకి ఎగిరి గంతులేసే రోజులు. ఇలాంటి సందర్భంలో భారత్ ఏం సాధించిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2014 ముందు భారత రక్షణ అవసరాలు 70% దిగుమతుల మీద ఆధారపడుతూ ఉండటం, ఆ డిఫెన్స్ డీల్స్లో 100 కోట్ల ముడుపులు చేతులు మారుతున్నాయి అని తరచుగా వినేవాళ్ళం. అయితే 2014 తర్వాత మోడీ వచ్చాక మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఈ 70% దిగుమతుల నుండి 30% తీసుకొచ్చి చాలా రక్షణ ఉత్పత్తులు దేశంలోనే తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే 70% దిగుమతుల స్థానంలో 70% స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించడం మొదలైంది. అవి అతి చిన్న స్థాయి సైనికుల బూట్స్ నుండి అత్యాధునిక క్షిపణి వ్యవస్థల దాకా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో దేశంలో తయారవుతున్నాయి. వీటి మీద వరుసగా కొన్ని పోస్టులు పెడతానని చెప్తున్నారు ఆయన. 2014 కంటే ముందు మరియు ఆ తర్వాత భారత ఆర్మీ వ్యక్తిగత రక్షణ పరికరాలు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ అంటే బూట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల గురించి ముందు ఫస్ట్ పెట్టారు. 2014 ముందు పరిస్థితి ఏంటి? 2009 నాటికే ఆర్మీకి దాదాపు 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొరతుంది. కానీ రెడ్ టేపిజం, టెండర్ విధానాల్లో ఆలస్యం కారణంగా ఏళ్ల తరబడి కొనుగోలు నిలిచిపోయాయి. ఆర్మీకి కావాల్సిన పరికరాలు దాదాపు 70% వరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేవాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో ఉపయోగించే సిరామిక్ బాలిస్టిక్ ప్లేట్లు, ఆధునిక హెల్మెట్లు విదేశాల నుంచి వచ్చాయి. సైనికులకు అందించే కంబాట్ బూట్లు చాలా బరువుగా, కఠినంగా ఉండేవి. సుదీర్ఘ నడకలు లేదా మంచు ప్రాంతాల్లో అవి సౌకర్యవంతంగా ఉండేవి కావు. సియాచిన్, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల. 2014 తర్వాత వచ్చిన కీలక మార్పులు. 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ చొరవలతో రక్షణ రంగంలో దేశీయ తయారీకి ప్రాధాన్యం ఏర్పడింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో స్వయం సమృద్ధి సాధించాం. 2018లో భారత ప్రభుత్వం స్వదేశీ కంపెనీ అయినటువంటి ఎస్ఎంపీపీ ప్రైవేట్ లిమిటెడ్కి 639 కోట్ల వ్యయంతో 1,86,138 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేసి కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీలతో పాటు డిఆర్డిఓ మరియు ఐఐటి కాన్పూర్ వంటి సంస్థలు తేలికపాటి బోరాన్ కార్బైడ్ ఆధారిత అధునాతన బాలిస్టిక్ ప్లేట్లని అభివృద్ధి చేసినాయి. ఆర్మీ గేర్ మరియు బూట్లు, మోడర్న్ కంబాట్ గేర్, లైట్ వెయిట్ నైట్ కాంబాట్ బూట్లు, ఆర్మీకి తేలికపాటి ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ కాంబినేషన్తో కూడిన వాటర్ ప్రూఫ్ యాంటీ స్కిడ్ బూట్లని దేశీయంగా తయారు చేయడం ప్రారంభించారు. భారతదేశంలో తయారయ్యే గేర్ నాణ్యత ఏ స్థాయిలో ఉందంటే, ఉదాహరణకి బీహార్ హాజీపూర్లో తయారైన కంబాట్ బూట్లు రష్యన్ ఆర్మీకి ఎగుమతి చేస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ విశేషం. అట్లా కాన్పూర్కి చెందిన ఎంకేయూ లిమిటెడ్ మరియు స్నాపర్ పాయింట్ వంటి భారతీయ కంపెనీలు ఆధునిక బాలిస్టిక్ హెల్మెట్లు, 360 డిగ్రీల ప్రొటెక్షన్ అండ్ నైట్ విజన్ కెమెరాలు అమర్చుకునే సదుపాయం ఉన్నవి సైన్యానికి సరఫరా చేయడం ప్రారంభించాయి. రక్షణ పరికరాల దిగుమతుల వల్ల రాజకీయ నాయకులకు, అధికారులకు లాభం ఏంటంటే తమ కమిషన్లు విదేశీ ఖాతాలు జమ అవుతూ ఉండే, అందువల్ల లంచాలు తీసుకున్న సులువుగా దొరికిపోతాం అనే భయం తక్కువ ఉండేది. అందుకే దేశంలో తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఇంజనీర్లు మరియు కంపెనీలు ఉన్నా వాటిని తగినంతగా ప్రోత్సహించలేదు అని అనుకోవాల్సి వస్తుంది. మోడీ వల్ల తమ 100 కోట్ల కమిషన్లు ముడుపులు పోతాయని విదేశీ ల్యాబ్ సంస్థలు కూడా గుర్రుగా ఉంది. మోడీని అధికారంలోకి తప్పించడానికి ఇటువంటి శక్తులు వెనక నుండి చాలా కృషి చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.